పరిపాలన కోసమా? పరిపాలన ఏముంది, మామూలే. పర్వాలేదు, బాగానే. రోడ్లు గతంలో అయితే మరి గతకలతో వాటితో ఉండేది, ఇప్పుడు కొంచెం పూడ్చాడు అనమాట. పర్వాలేదు. మరి ముందుకు ఎలా ఉంటుంది అనేది తెలీదు, ప్రస్తుతానికి పర్వాలేదు. అది శాంతి భద్రత అయితే మాత్రం ఎల్సీగా ఉంది, దాంట్లో ఏం మార్పు కనపట్లేదు. మరి అంటే అంటే ఇసుక అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతానికి పర్వాలేదు, అన్ని పర్వాలేదు. గతంలో కంటే ఇప్పుడు మెరుగుంది అంతే. బాగానే ఉందన్న. ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఇంకా డెవలప్ అవుతూనే ఉండాలన్న. ఇంకా మనం ఇంకా చాలా తక్కువలో ఉన్నాం. ఇంకా ఇంకా గతంలో కూడా సేమే, ఇప్పుడు ఇంకా కొద్దిగా మార్పులు చెందుతున్నాయి. అది ఇంకా మార్పులు చెందాలి. ఇంకా రోడ్ డెవలపింగ్ కావాలి కదా, ఇంకా అవ్వాలి. ఇప్పుడు వచ్చేస్తాయిలే అన్న, మనకి కృషి చేస్తున్నారు కదా, వచ్చేస్తాయి. నో ప్రాబ్లం, ఉందన్న నమ్మకం. చూద్దాం, మనం చెప్పేదాని గురించి. మనం చెప్పేదానికి అయినా అటు నుంచి చూస్తేనే బాగుంటది కదా. వస్తుందంటే కిందసారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ సిటీ అంత డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయకత్వం ఉన్నప్పుడే ఎలా డెవలప్ కదా. ఇప్పుడు ఆ నమ్మకం ఉంది నాకు, వస్తుందని. థ్యాంక్స్ అన్న. కోట పరిపాలన బాగుంది, ఏ విధంగా అంటే అన్ని విధాలు బాగుంది. రోడ్లు కొన్ని అవుతున్నాయి, ఇంకా అవ్వట్లేదు. కొంత మేరకు అయ్యి కొంత మేరకు అవ్వలేదు. బాగుంటుంది. వచ్చే 5 సంవత్సరాల్లో కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఏ రాకుండా ఏదో గొడవలు చేసి వాళ్ళు వెనక పంపించి చేయడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా బాగా జరుగుతుంది అంతా కూడా. ఇప్పుడు ఇసుక బాగా జరుగుతుంది. గతంలో చాలా టైట్, ఇసుక అంటే ఇల్లు కట్టుకోవడం చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు చాలా ఫ్రీగా, రేటు కూడా బాగా తక్కువగా వస్తుంది. పేదోడు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అది కంపల్సరీ చేయగలరండి వాళ్ళు. కంపెనీలు వస్తాయి, విద్యార్థుల తాలూకా పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. నమ్మకం పక్కాగా ఉంది. అన్న క్యాంటీన్ చాలా బాగుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఆయన వచ్చిన తీసాడు, ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడికి మంచి భోజనం, పేదవాళ్ళకి మంచి సౌకర్యం కలుగుతుంది. బాగుంది, పరిపాలన చాలా బాగుంది. పర్వాలేదు, ప్లెజెంట్ గా ఉంది. ఇంకా వర్క్ చేయాలి వీళ్ళందరూ. నమ్మకం మీదే కదా ఇంత చేస్తా అందరూను. దాని పర్వాలేదు కొంత. ఏముంది, ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు పాపం వాళ్ళు తింటారు. డబ్బులు ఎక్కువ లేని వాళ్ళు, 100-200 ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు, అది వాళ్ళకి బాగుంటుంది. అది వాళ్ళందరికీ ఇదొకటి నమ్మకం ఉంది కాబట్టి చేశారు అంత మెజార్టీ. అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది ఒక పార్టీతో ఒకరికి బెనిఫిట్ ఉన్న వాళ్ళకి అదే చెప్తారు. అదే పార్టీ అంటే అదే గవర్నమెంట్. పార్టీ దాంట్లోంచే కదా గవర్నమెంట్కి వెళ్ళేది. అంతానండి ఉంది, అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. దాని మీదే కదా ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అందరూ. రోడ్ల పరిపాలన బాగానే ఉందండి. రోడ్లు అన్నారు కాబట్టి ఒక్కొక్కటి నుంచి చేస్తున్నారు, కానీ ఒకసారి చేయాలంటే ఒకసారి చేయలేరు కదా. పర్లేదు. ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే, ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చాడు, ఏమీ ఇవ్వలేదు మరి మాకు అనేసి కొంతమంది వల్ల ఏవో మాటలు అంటూ ఉంటారు. ఆ జగన్ ఉండోడు అన్ని ఇచ్చాడు, ఇప్పుడు గెలిచింది ఏది ఒకటి ఇవ్వలేదు, తల్లికి వందనం ఇవ్వలేదు, రైతు భరోసా అంతగా ఇవ్వలేదు. అవునండి, ఇస్తారు, మనకు నమ్మకం ఉంది. కానీ ప్రజలుగా ఆడే మాటలు అని చెప్తున్నా, ప్రజలు ఆడే మాటలు. నాకు మాత్రం నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. పరిపాలన బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు అంతే, ఇప్పుడు రోడ్లు అంతా ఒకటి నుంచి వేస్తున్నాడు కదా, అంత ఒక్కలేదు తవ్వాలి కదా. ఒకవేళ అంతా అలాగా అక్కడ అలాగే వేస్తుంటే ఈ 3 సంవత్సరాలు క్లియర్ అవుతాయి. ఒక్క పని చేయాలంటే చేయలేరు కదా. సంధిస్తాను. అది పర్వాలేదు, అతని దగ్గరికి మనం కానీ ఇలా ఉందని వెళ్తే ఒక సీటు లేకపోతే డబ్బులు సలహా ఏమో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మన ప్రాబ్లం చెప్పుకోవాలా, చెప్పుకుంటే ఆయన సహకారం అతను చేస్తాను. కానీ మనం ఇంట్లో కూర్చొని మాకు ఇవ్వాలంటే ఎవరు మనం అతనికి వెళ్ళి పోరాడితే ఏదైనా వస్తుంది. అంత కూడా పర్వాలేదు, నమ్మకం ఉంది. అన్న క్యాంటీన్ లాగా ఇబ్బంది పడ్డారా, ఇప్పుడు అన్న క్యాంటీన్లు వచ్చాయి, అందరూ వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాను. బాగుంది అన్న, చాలా బాగుందన్న. రోడ్లో ఏ విధంగా అంటే అన్నిట్లోనూ బాగానే ఉంది. రోడ్లు అవి కూడా బాగానే వేస్తున్నారు. మెయిన్ పాత గవర్నమెంట్ కన్నా చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు. ప్రతిదానికి అంటే ఇప్పుడు పాత గవర్నమెంట్ అంటే ఫండ్స్ అవి అన్నీ యూజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు లేవు కాబట్టి ఉన్న దాంట్లో వీళ్ళు బెటర్గా చేస్తున్నారు. మరి ఆ సంపద సృష్టిస్తేనే కదా నాకు అక్కడ ఫండ్ లేదు కదా మెయిన్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఏంటంటే రీరెన్యువల్ చేసుకుంటారు, కొంచెం టైం పడుతుంది. మొత్తంగా ఒకేసారి డెవలప్ అవ్వాలంటే అక్కడ ఫండ్స్ లేవు కదా. కొంచెం ఈ రోడ్లు అనేది, ఎందుకంటే యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి కానీ ఏం ముందు ప్రజలకి హాని కలగకుండా ముందు రోడ్లు అనేది వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. మీకు గవర్నమెంట్ విలేజెస్లో కూడా చాలా వరకు
ఫిల్ఫిల్ చేశారు, శాంక్షన్ అయ్యి ఈ రోజు కూడా నారా లోకేష్ గారు వచ్చి ఆ అస్తాపురం శంకుస్థాపన చేశారు, ఆ రోడ్డు కూడా వేస్తున్నారు. గతంలో పరిశ్రమలు అనేది ఏది తేడానికి కూడా కృషి చేసింది ఏం లేదు. ఇప్పుడు లోకేష్ గారు అంటే ఒకటి వైజాగ్ కూడా డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కూడా ఇటువైపు మనకి రావడానికి చేస్తున్నారు. ఒకసారి అవ్వదు కదన్న, ఇది ఏంటంటే ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి, అది కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. రాను రాను కొంచెం మనకే విజిబుల్ అనేది తర్వాత మనకు తెలుస్తుంది. అన్న నమ్మచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పలేము అన్న, అది ప్రాక్టికల్ గా ప్రూవ్ అయితేనే దాన్ని మనం నమ్మడానికి ఉంటుంది అన్న. ఇప్పుడు చేస్తానని అంటారు ఇప్పుడు, కాకపోతే కింద ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అన్న, అంతే. అంటే చేస్తానన్న దాంట్లో కనీసం 70-80% అన్న ప్రూవ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. రోడ్లే కానీ, నెక్స్ట్ ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ, ఇంకేమైనా సరే అంటే సంక్షేమ పథకాలు రావట్లేదు కానీ అలా ఇచ్చుకుంటూ పోతే మన రాష్ట్ర భవిష్యత్తు అప్పుల్లో ఎట్టకూడదని సంక్షేమ పథకం కొంచెం ఆపి ముందుకు తీసుకెళ్తుంటారు. ప్రభుత్వం అయితే ఓవరాల్గా బాగుంది. అదే మెట్రో కూడా అనౌన్స్మెంట్ అయింది, వస్తుందని. నెక్స్ట్ పరిశ్రమలు కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా బాగా తీసుకొస్తారని అందరికీ ఆశ ఉంది. గతంలో అయితే ప్రజల్ని ఎలాగా ఫ్రీగా డబ్బులు పనిచేసినట్టు ప్రభుత్వం పనిచేసింది, అప్పుడు అప్పుల పాలు అయిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే అంత సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజల్ని సానుభూతి పనులు చేయకుండా మంచి ప్రభుత్వం తలపేస్తారు. వచ్చే 4 years రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం నమ్మకం ఉంది. ఒక నిరుద్యోగ తీరుతుంది. అన్న క్యాంటీన్ పెట్టడంలో పేద ప్రజలకి, నెక్స్ట్ రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ ఏదైనా చిన్న కూలి పనులు చేసుకున్న వాళ్ళకి టైంకు భోజనం అన్నంత కాబట్టి బాగుంది. అన్న క్యాంటీన్ డెవలప్మెంట్ బాగుంది, ప్రెసెంట్ అయితే బాగుంది. డెవలప్మెంట్ ఏం కాలేదు, అలా చేస్తారని నమ్మకం ఉంది అంతే. పోలవరం విషయంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్న నిర్వాసితులను, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒకటి మెట్టెక్కుతూ ప్రతి విషయానికి ముందుకు వస్తూ మా నిర్వాసితులకి అంటే మా పోలవరం కాన్స్టిట్యున్సీ కాబట్టి మా నిర్వాసితులు జరుగుతుంది. నిర్వాసితులకి ఇప్పుడే ఒక 1 month ముందు బిల్లులు పెట్టడం జరిగింది. ఇళ్ళకి కానివ్వండి, 6 ప్యాకేజీకి కానివ్వండి పెట్టడం జరిగింది. దాంతో పాటు అందరూ ముందుకు వస్తూ పోలవరం ఎమ్మెల్యే గారిని కూడా పొగుడుతూ మన కూటమి ప్రభుత్వాన్ని గతంలో పోలవరం విషయంలో గత గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. ఒక్క సర్వే మాత్రమే అయింది, సర్వేతోనే కాలం గడిపేసింది గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం ప్రణాళికల ప్రకారంగా అక్కడ ఉన్న నిర్వాసితులను ఆదుకుంటూ ముందుకు సాగుతుంది. అదేవిధంగా బిల్లులు కూడా వేయడం జరిగింది. R&R బిల్లులు కానివ్వండి, కాలనీ బిల్లులు, అదేవిధంగా R&R సంబంధించిన భూముల బిల్లులు కూడా వేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా పోలవరం వచ్చి నెలలో ఒకసారి 2 సార్లు పర్యటించడంపై ఎలా ఉందమ్మా? ముఖ్యమంత్రి గారు పర్యటించిన తర్వాత అక్కడ సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలతో పాటు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో ఉన్న నివాసితుల కోసం కీలకంగా ఆయన పరిశీలించడం జరిగింది. పరిశీలనతో పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో కలిసి R&R వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా మీద ఇప్పుడు ప్రజలందరూ చాలా ప్రశాంతంగా మాకు ఇస్తారు, ఈ ప్రభుత్వంలో మేము ముందుకు సాగలం, మాకు ఒక పెద్ద భరోసా ఉంది, సీఎం గారు ఇచ్చారనేది ముందుకు సాగుతున్నారు. అదే విధంగా ఇస్తారంటే అందరికీ నమ్మకం కలిగింది. గత ప్రభుత్వం ఉన్న పొజిషన్ కి ఇప్పుడున్న ప్రభుత్వం పొజిషన్ కి, ఎందుకంటే గత ప్రభుత్వమే మాటలతో దాటేసింది, ఇప్పుడు ప్రభుత్వం శాతంతో దాటిస్తుంది, శాతంతో ముందుకు సాగుతుంది. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్మిల అండి. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ప్రతి దాంట్లో అభివృద్ధి ఉందండి, ప్రతి విషయంలో అభివృద్ధి ఉంది. ఇలాగ రోడ్లు కానీ మనకి ఎక్కడ చూసినా గుంటలుగా ఉండేవి రోడ్లన్నీ. రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి కనీసం అన్ని రోడ్లు కూడా సక్రమంగా జరిగినాయి. అంతకుముందు ఆ పాలనలో రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు అయ్యే రోడ్లు చాలా వరకు జరిగింది. ఇక్కడికి వచ్చిన కూటమి గవర్నమెంట్ లో రోడ్లు కానీ అన్ని సఫైగా బాగానే ఉన్నాయి. దాంట్లో పెన్షన్ అప్పుడు ఉన్నప్పుడు గవర్నమెంట్ లో పెరిగిన పెన్షన్ కి ఒకేసారి రాగానే 3000 ఉన్న పెన్షన్ 4000కి తీసుకొచ్చిన ఘనత కూటమి గవర్నమెంట్. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ సబ్జెక్ట్ లో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న ప్రతి సంక్షేమ కార్యక్రమంలో అన్నిటికీ పెన్షన్ కానీ, గ్యాస్ కలెక్షన్ కానీ, దానికి సబ్సిడీ కూడా మనకి ఆల్రెడీ ఒక మన బండలు 3 బండలు కలెక్షన్ ఉన్న దాంట్లో ఆ బండలు మనకి ఎమ్మటే ఒక వారంలోనే మనకి అమౌంట్ పడుతున్నాయి, సబ్సిడీ అమౌంట్. అది కూడా ప్రజలకి జనాలకి జరుగుతుంది. ప్రతి ఆ పథకం బాగుందండి, ఆల్రెడీ ప్రజల్లో ఉంది పథకం. ఆల్రెడీ అంత ముందు సబ్సిడీ పడేది గవర్నమెంట్ నుంచి, మళ్ళీ కూటమి గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఈ పథకంలో గ్యాస్ కలెక్షన్ ప్రతి 3 సిలిండర్లు ఉన్న
ఎలక్షన్ పెట్టిన దానికి ఎమ్మట వారంలోనే మనకి సబ్సిడీ అమౌంట్